జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఇటీవల నేను ఒక వీడియో చూశాను. అందులో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఈ సమయంలో ఇప్పుడు గనుక కేంద్రంలో తిరిగి మరలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఇవే చివరి ఎన్నికలవుతాయి, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు అని చెప్పి ఆయన ఒక వీడియో చేశారు. అయితే కొన్ని విషయాలు నిష్కర్షగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ దాన్ని దాచిపెట్టుకుంటూనో మనసులో ఉంచుకునో కప్పిపెట్టుకునో సమర్థించుకుంటూనో ఉంటే జరిగేవేవి ఆగవు. ఈరోజున దేశంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడుతూ ఉన్నారో అందరికీ తెలుసు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అసలు జమ్మూ కాశ్మీర్తో భారతదేశానికి పనే ఉంది అనే స్థాయిలో మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదా హిందువులకు హిందూ సమాజానికి వ్యతిరేకంగా అన్ని రకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు ఈ బరితెగింపు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేస్తున్నారు ఇట్లాంటి వ్యాఖ్యలు అని ఆలోచిస్తే కొన్ని వాస్తవాలను సమాజం ముందు చెప్పవలసిన అవసరం ఉంది. నేను ముందు చెప్పినట్టుగా ఇప్పుడు గనక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఇక ఎన్నికలు ఉండవు అనే మాటని తిప్పి చెప్పాలి. ఇప్పుడు గనక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకపోతే ఈ దేశంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉండవు. దానికి కారణం ఏంటి అంటే, మీరు అయోధ్య రామజన్మభూమిని సాధించిన, కాశీ విశ్వేశ్వరుడి దేవాలయం సాధించిన, మీరు ఏం చేసినా కానీ ఈ దేశంలో హిందువులుగా ఆలోచన చేయటం లేదు. మేము హిందువులం అనే భావన ఈ దేశంలో హిందువుల్లో మెజారిటీ సమాజానికి ఆ భావన కలిగించటంలో వాళ్ళంతటా వాళ్ళకి లేకపోగా కలిగించినా కానీ అది ఉద్దీపనం కావటం లేదు. అందువల్లే ఈ రోజున గ్రామాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, వేరే మతాలకి మత నాయకత్వం ఉంది. క్రైస్తవులకు వాళ్ళ మతానికి సంబంధించిన నాయకత్వం ఉంది. ముస్లిం సామాజిక వర్గానికి వాళ్ళ మతానికి సంబంధించిన నాయకత్వం ఉంది. హిందువులకు మతపరమైన నాయకత్వం లేదు. రాజకీయ నాయకత్వమే హిందువులను శాసిస్తూ ఉన్నారు. గ్రామాల్లో కూడా అంతే. కాబట్టి ఈ విధంగా హిందూ సమాజానికి స్వయంగా తన గురించి తనకు తెలియకపోవడం, హిందూ సమాజానికి ధార్మిక మత నాయకత్వం లేకపోవడం, ఈ రెండింటి కారణంగా ఈ రోజున హిందూ సమాజం నష్టపోతూ ఉన్నది. ఇకపోతే సమాజంలో వస్తున్నటువంటి మార్పులు చెప్తాను. డెమోగ్రఫికల్ చేంజ్, జనాభాపరమైన సంఖ్యాత్మకంలో ఈ రోజున రాబోయే 2, 3, 4 ఎలక్షన్స్, ఇంకొక 10-20 ఏళ్లలో ఈ దేశంలో ఖచ్చితంగా హిందువులు సంఖ్యాత్మకంగా కాకపోయినా గుణాత్మకంగా మైనారిటీలు అవుతారు. వీడు ఓటేయడు, వేసిన హిందుత్వానికే ముస్లింలాగా ఆలోచించినట్టు, క్రైస్తవులుగా ఆలోచించినట్టు హిందూ ఆలోచన చేయటం లేదు. ఇప్పుడుండే విద్యా విధానం కారణంగా, పెంపకం కారణంగా, అన్ని కారణాలుగా వీడు హిందుత్వాన్ని పోగొట్టుకున్నాడు. అందువల్లనే ఈరోజు హిందువులు లూజర్స్, పోగొట్టుకునేటువంటి స్థితిలో ఉన్నారు. ఈరోజున మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులు. ఆయన క్రైస్తవులు కాబట్టి హిందువుల ఓట్లు కూడా పొందటానికి ఆయన పడే పాటలు ఆయన పడుతున్నారు. కానీ వాళ్ళ శాసనసభ్యులు ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి క్రైస్తవుడే అయి ఉండాలి, అది జగన్మోహన్ రెడ్డి గారే అయి ఉండాలి, కాబట్టి వీరందరూ కూడా మాకే ఓట్లు వేయాలి. అంటే ఎవరు క్రైస్తవుడేంటి, హిందువేంటి, ముస్లిం ఏంటి? ఒక విధానం ప్రకారంగా ఎవరైనా రాజకీయాల్లో వాళ్ళ జయాపజయాలని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇతర మతాల దగ్గరకు వచ్చేటట్టుకి ఆ రకమైన స్పృహ వాళ్ళకు ఉంది కాబట్టి అది వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. హిందువుల్లో ఆ భావన లేదు కాబట్టి యథేచ్ఛగా అందరినీ నమ్మి వాళ్ళని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నారంటే, హిందువులు ఓట్లకు పోవట్లేదు, ఎండ కాబట్టి పోవట్లేదు, గెలిచిపోతారు కాబట్టి పోవట్లేదు, అలవాట్లేదు కాబట్టి పోవట్లేదు. రకరకాల కారణాల చేత ఈ రోజున ఓట్లు వేసేటువంటి శాతం బాగా గణనీయంగా తగ్గిపోతూ ఉన్నది. ఇది మీరు కట్టుకుంటున్నటువంటి సమాధి, మీ పతనానికి మీరే హేతువు. మీకు మళ్ళీ మీరే
మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి హిందువులుగా ఆలోచన చేయండి. మిగతా మతాల వాళ్ళు ఎలా అయితే ఆలోచన చేస్తున్నారో అలా ఆలోచన చేసి మన ధర్మాన్ని కానీ, మన సమాజాన్ని కానీ, మన సంస్కృతిని కానీ, మన దేశాన్ని కానీ శాశ్వతంగా నిలబెట్టేటువంటి ఒక సిద్ధాంతానికి కావచ్చు, ఒక పార్టీని కావచ్చు, ఒక నాయకత్వాన్ని కావచ్చు ఎన్నుకోవటంలో మొహమాట పడవద్దు. ఇతర మతాల వాళ్ళు మొహమాట పడకుండా మేము ఇది అని చెప్పుకుని వాళ్ళ ఓట్లు పొందేటువంటి ప్రయత్నం ఎలా చేస్తున్నారో మీరు కూడా మేము ఇది అని చెప్పి ఓట్లు వేసే స్థితికి హిందువులు ఎదగాలి. లేకపోతే దీనికి వేరే మార్గం లేదు. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత భారతదేశంలో నువ్వు ఏడ్చి గీపెట్టిన కశ్మీర్లో 70 ఏళ్ల నుంచి ఏం జరిగిందో, లేదా కశ్మీర్ తర్వాత కేరళలో ఏం జరుగుతుందో, ఇప్పుడు బెంగాల్లో ఏం జరుగుతుందో, రేపు పొద్దున్న మొత్తం భారతదేశంలో అదే జరుగుతుంది. నువ్వు ఏడ్చినా కేకలు పెట్టినా నీ గోడు వినేవాడు ఒక్కడు రాడు. నీ నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావు. జరగబోయేది ఇది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నువ్వు హిందూ సమాజాన్ని, హిందూ దేశాన్ని ఇలాగే నిలబెట్టదలుచుకున్నావా? ఊటి దేశం పోతే గంగలో గలని అనుకున్నావా? నీ కర్మ అనుకుని నువ్వు అనుభవించదలుచుకున్నావా? నీ కర్మ నువ్వు అనుభవించు. ఇంతకు మించి వేరే పరిస్థితి లేదు, మార్గం లేదు. జై శ్రీరామ్.